అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈనాడు మనకు లభించిన ఆణిముత్యం గొప్ప పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధం. అందులో విపరీతంగా పాపులర్ అయినటువంటి ఒక పాట, అది అలిగితివా సఖీ ప్రియ. అలిగితివా సఖీ ప్రియ. ఈ పాటకు సంగీత సాహిత్య విషయాలను విశ్లేషించడానికి నాకున్న పరిజ్ఞానంతో ప్రయత్నం చేస్తాను. ఏమైనా సూచనలు ఉంటే సహృదయంతో స్వీకరిస్తాను, చెప్పండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఈ అలిగితివా సఖీ ప్రియ అనే పాటకు నిజంగా ఆ రోజుల్లో ఎంత క్రేజ్ ఉండేదంటే ఆ పాట కోసమే సినిమాకు ఎగబడి విపరీతంగా జనాలు వచ్చేవారనమాట. అంత అద్భుతమైనటువంటి పాటది. మహోన్నతమైనటువంటి పౌరాణిక చిత్రం గురించి 4 మాటలు చెప్తాను. 1963లో దర్శక దిగ్గజమైనటువంటి కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం రూపుదిద్దుకుంది. గయుడు అనే గంధర్వుని కారణంగా ఆప్తమిత్రులు భావమరుదులు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి జరిగిన యుద్ధమే ఈ చిత్రానికి మూల కథ. అయితే ఈ కథను అల్లుకుని వారిద్దరి మధ్య ఎన్నో సమస్యలు పడుచూపినాయి. ఇక పాట రాసిన వారు పింగళి నాగేంద్రరావు గారు. పింగళి వారి రచనలు క్లాస్ నుంచి మాస్ వరకు అందరూ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అలిగితివా సఖీ ప్రియ అనే బిగినింగు ఆ పాటకు ఎంతో మాధుర్యాన్ని తెచ్చిపెట్టింది. ఆ పాటకే కాదు, సినిమాకే హైప్ తెచ్చిపెట్టింది. పింగళి వారి రచనలు ప్రకృతితో మమేకమై అందరినీ ఆకట్టుకుంటాయన్నమాట. ఇక పాటకు అభినయించిన వారు నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు, ఎస్ వరలక్ష్మి అద్భుతంగా నటించారు. అలకపాన్పుపై ఎస్ వరలక్ష్మిని ఉండగా నటరత్న గోముగా ప్రసన్నం చేసుకునేటటువంటి ఆ సన్నివేశం నిజంగా నభూతోన భవిష్యతి. ఆ రోజుల్లో ఎస్ వరలక్ష్మి గారు చాలా మంచి నటి. మనకి ఎన్నో సినిమాల్లో ఆమె విభిన్నమైనటువంటి పాత్రలు చేసి గొప్ప నటిగా ఆమె మనకు తెలుసు. అయితే ఇందులో మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ ఆమె సత్యభామగా చేసింది. ఆయన బ్రతిమాలడం, ఆమె గోముగా అంటే కొంచెం చిరుకోపంతో తిరస్కరించడం చాలా అద్భుతమైనటువంటి సన్నివేశంగా అది మనకి దొరికింది. ఇక సంగీతం విషయానికి వస్తే పెండ్యాల నాగేశ్వరరావు గారు అద్భుతమైన బాణీలు సమకూర్చారు. సంగీత సాగరంలో అమృతాన్ని పుట్టించి జలతారు వెలుగుల్ని సృష్టించి జన హృదయాల్లో శాశ్వత స్థానాల్ని సంపాదించుకున్నారు పెండ్యాల వారు. ఆయన రాగాలు నిండు గోదావరిలా కనువిందుగానే కాకుండా శ్రవణానందకరంగా కూడా ఉంటాయి. అంతేకాదు ఆయన పాటకు ఎన్నుకునే రాగం కూడా ఏమాత్రం కూడా ఆయన తొందరపడరు. అద్భుతమైనటువంటి రాగం. ఆయన ఈ పాటకు ఎన్నుకున్న రాగం అభేరీ రాగం. అభేరీ రాగంలో ఈ పాట అద్భుతంగా కంపోజ్ చేశారు. అలుక గీతాన్ని చివరకు మధురమైన గీతంగా, ప్రణయ గీతంగా ముగించారు పెండ్యాల వారు. ఇక భావమర్దులుగా కృష్ణార్జునులుగా అక్కినేని వారు, అలాగే నందమూరి తారక రామారావు గారు ఎంతో అద్భుతంగా నటించారు ఈ సినిమాలో. ఆ రోజుల్లో ఈ సినిమా చాలా క్రేజ్. వీరిద్దరిని చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారనమాట. అది ఈ సినిమా గురించి ఆ రోజుల్లో నిజంగా అంటే ఆ రోజుల్లో ఎన్ని కొంచెం మనకి రవాణా సౌకర్యాలు లేకపోయినా బళ్ళు కట్టించుకుని, అలాగే రిక్షాల మీద లాగా చాలా దూరం నుంచి వచ్చేవారు అనమాట. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియోల్ని ఎప్పటికప్పుడు ఆదరిస్తున్నటువంటి మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కోఆపరేట్ చేస్తే ఎన్నో వందల కొలది పాటలు ఉన్నాయి. వాటికి రాగాలు, సంగీతం, సాహిత్యం గురించి నాకు తెలిసింది నేను చెప్పదలుచుకుంటున్నాను. ఏమైనా సూచనలు ఉంటే మీరు చెప్పండి, నేను గ్రహించి మార్చుకుంటాను. ఆ విధంగా ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాకు
ప్రోత్సాహాన్ని ఇవ్వండి. అంతవరకు ఈ వీడియో గురించి మళ్ళీ చెప్తున్నాను. దయచేసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ప్రోత్సాహమే నాకు ముందుకు నడిపిస్తుంది. ఈ విధంగా ఇలాంటి పౌరాణికాలు అన్ని రకాలుగా వీడియోలు నేను చేస్తాను. ఇక్కడి నుంచి పౌరాణికాలు, సాంఘికాలు, జానపదాలు అన్ని రకాల పాటలు కూడా చేస్తాను. నమస్తే, సెలవు.